ఓం నమ శివాయ. మనం శివమహాపురాణం అంతర్గతంగా విభూతి ధారణ గురించి తెలుసుకుంటున్నాం. అసలు భస్మము అతి పవిత్రమైనది. భస్మము అంటే పవిత్రము అంటే ఎప్పుడు వస్తుందండి? సమస్త దోషాలు పోయినప్పుడు మాత్రమే ఏదైనా పవిత్రం అవుతుంది, అంతే కదండి. ఏదైనా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్ని సంపర్కం కలిగినది, అంతే కదండి. ఆవు పేడని దానిని ఎండలో పెట్టి దానిని కాలిస్తే వచ్చేదే భస్మం. అంటే అగ్నికి తగిలింది కాబట్టి అది అగ్ని సంపర్కం కలిగింది. దానిని మనం ధరిస్తే మన యందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించడానికి యోగ్యంగా మనం మన ఉపాధిని సిద్ధం చేసుకుంటున్నాం. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడానికి దీనిని మనం వాడుతున్నాం. ఈ లోకాలన్నీ లయమైపోతే భస్మం మిగులుతుంది. లోకాలన్నిటినీ సృష్టి చేసినప్పుడు ఈశ్వరుడి దగ్గర మొదటిగా ఉన్నది భస్మం. ఇప్పుడు సృష్టి భస్మంలో నుండే ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు భస్మం అణువుల యందు సమస్త సృష్టికి సంబంధించిన తేజస్సు నిక్షిప్తమై ఉంది. అది ఈశ్వర సంకల్పం చేత పునఃసృష్టి అవుతోంది. అందుకే మనం తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూది వేస్తారు. పరమేశ్వర్యం అంతా దాంట్లోంచే వస్తుంది. మొదట పృథివీ, ఆపస్, తేజవాయు, ఆకాశాలు వస్తాయి. చూడండి, అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అరుణాచలం వెళ్ళినప్పుడు మనం చుట్టూరా శివలింగాలు, శివాలయాలు ఉంటాయి. ఆ శివాలయాల్లోకి పెడితే అందరూ కాస్త కాస్త విభూది, అంతేగాని అక్కడ తీర్థాలు ప్రసాదం ఏం పెడతారు? వాళ్ళు పులిహార పెడతారా, శనగలు ఉడకబెట్టి పెడతారా, లేకపోతే ఇంకోటి ఏదైనా పెడతారా అన్నట్టుగా మనం ఎదురు చూసి ప్రతి గుళ్ళల్లోనూ మన గుళ్ళల్లో ఇచ్చినట్టుగా అలా ఇవ్వరు. మన వెంపు ఇటువెంపు ఇచ్చినట్టుగా అటువెంపు విభూది ఇస్తారు. అందుకే చాలామందికి వెళ్ళే వాళ్ళకి కూడా నేను చెప్పాను, చాలామందికి అరుణాచలం పెడుతున్నప్పుడు ఒక చిన్న డబ్బా తీసుకుని వెళ్ళండి. ఆ విభూది వాళ్ళు ఇచ్చిందల్లా అక్కడక్కడ పెట్టేసుకుని దులిపేసుకుని ఏ చెట్టు దగ్గర వేసేయడం అది చేయకండి. అది చాలా మహత్తున్నది. ఆ డబ్బాలో వేసుకుంటూ ఉండండి. వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉన్న విభూతితో ఈ విభూతి కొంచెం కలుపుకొని వేసి పెట్టుకున్నామంటే అరుణాచలంలో విభూతి అత్య అత్య అత్యంత పవిత్రమైనది. అంటే అసలు భస్మం అంటేనే పవిత్రమైనది, మహిమ కలిగినది. అందుకని ఆ విభూది మనం అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన విభూది, మన ఇంట్లో ఉన్న విభూది, బాబా దగ్గర ధునిలో విభూదో, లేకపోతే మనం ఈశ్వరాలయంలో ఎవరైనా ఇచ్చిన విభూదో ఏదో ఒకటి మనం రోజు పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ విభూదిలో కొంచెం కలుపుకొని పెట్టుకుంటే చాలా మనకి అద్భుతాలు జరుగుతాయి. అందుకే అక్కడ అందరూ కూడా తీర్థాలు, ప్రసాదాలు అలాంటివి కాకుండా ఇంత విభూది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ విభూతి ఎంత పవిత్రమైనది, ఎంత మహత్వ కలిగినదో మనకు తెలుసుకోవాలి. పరమేశ్వరం అంతా దాంట్లోంచే వచ్చేస్తుంది, విభూది నుంచి. కాబట్టి మనం జీవయాత్రను పరిశీలించినట్లయితే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నవాడికి పుణ్యం అయిపోయినట్లయితే కిందకి తోసేస్తారు. ఇప్పుడు మళ్ళీ పాపపుణ్యాలు చేయడానికి ఒక ఉపాధి కావాలి. మనుష్య శరీరంలోకి రావాలి. అలా రావడానికి ముందు అతను లోపల సూక్ష్మమైన శరీరాన్ని పొందుతాడు. అగ్నితప్తమై స్థూలదేహం పోయింది కదండి. అంటే అంతకుముందున్న శరీరం పోయింది అగ్నికి. ఇప్పుడు సూక్ష్మమైన శరీరాన్ని, సూక్ష్మదేహంతో ఉన్నాడు. లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది. ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు. తర్వాత మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు. తర్వాత భూమి మీద ఒక చోటన పడతాడు. దాని యందు అంకురమై ప్రకాశిస్తాడు. అందులోంచి పైకి వస్తాడు. అందులో ఒక కాయో పండు అవుతాడు. అది ఒక పురుషుడు తింటాడు. ఆ పురుషుని సమస్త దేహమండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు. అందుకే మళ్ళీ ఒక పురుషునిగా పుట్టాలంటే ఒక పురుషుని హృదయస్థానం నుండి తేజస్సు కదిలితే మళ్ళీ కొడుకుగా పుడతాడు. అందుకే ఆత్మావై పుత్రనామాసి అంటారు. ఈ విధంగా సృష్టి అంతా భస్మరూపంగానే జరుగుతోంది. కాబట్టి పంచభూతాలు, సమస్త సృష్టి, సమస్త ఐశ్వర్యము భస్మంలోనే ఉన్నాయి. విశేషేణ భవతీతి ఇది విభూతి. అష్టసిద్ధులు భస్మధారణ వలన కలుగుతున్నాయి. కానీ సిద్ధులని పట్టుకుని భగవంతుడిని వదులుకున్నవాడు గొప్ప అప్రయోజకుడు అని చెప్పాలి. అందువలన పెద్దల దగ్గర సిద్ధులు ఉన్నప్పటికీ వాటిని ప్రదర్శించకూడదని శాస్త్రం చెబుతుంది. అటువంటి వాటి ప్రదర్శనను శాస్త్రం నిషేధించింది. పెద్దలు ఎంతో అవసరమైతే తప్పితే సిద్ధులను ఉపయోగించరు. మహాభస్మ మహాదేవో మహామాయా వధాతక. భస్మాన్ని ఎవరు పెట్టుకుంటున్నారో వారు ఈశ్వరానుగ్రహం చేత విడిచిపెట్టేస్తుంది, మాయ విడిచిపెట్టేస్తుంది.
అంటే మనం విభూతి పెట్టుకున్నంత మాత్రాన చేత మనలో ఉన్న మాయ అంటే ఏదో తెలియని ఎవరో ఏదో చెప్పారు అది నిజమే అనుకోవడం, అదంతా ఒక ఏదో అయోమయంలో ఉంటూ ఉంటాను చూసారా? ఆ అయోమయాన్ని కూడా ఈశ్వరానుగ్రహం చేత విభూతి పెట్టుకోవడం వల్ల విదిలిపెట్టేస్తుంది. అంతటా ఉన్నది ఒక వస్తువే అనే జ్ఞానం కలగాలి. ఈ విషయం బాగా రూఢం కావాలి. కామక్రోధాలు గెలవపడాలి. అంటే దానికి ప్రథమ సోపానం తప్పక మనం భస్మధారణ చేయడమే. భస్మాన్ని ధరించడి చేత మనకు అటువంటి అనుగ్రహం ఈశ్వరుడి చేత కలుగుతుంది. విభూతి ధారణ చేసిన వ్యక్తిని చూసేసరికి మనకి శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు. అటువంటి వ్యక్తిని చూడగానే ఈశ్వర సింహం చేత ఈశ్వరాంశ ప్రకాశించడం మనం గమనిస్తాం. చూడండి, ఎవరైనా సరే విభూతి పెట్టుకుని ఏదైనా కొంచెం పొద్దున్నే విభూతి ఇంత పెట్టుకుని అలా వస్తుంటే శివాలయానికి వెళ్ళారా అని అడుగుతూ ఉంటాం. వెంటనే ఈశ్వరుడి గుడికి వెళ్ళారు అని తెలుస్తూ ఉంటుంది. దీనిని మనం ఈశ్వరాంశ చేత వాళ్ళు ప్రకాశించడం మనం గమనించడం అనేది పట్టుకోగలిగితే మనం మన జీవితంలో ధన్యత పొందినట్టే. జీవితంలో అన్నిటికన్నా చాలా ప్రధానమైనది శాంతం. అందుకే వైదిక ధర్మానందు ఏ పూజ చేసినా చివర ఓం శాంతి 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 అంటారు. అంటే అందరికీ శాంతిని కోరుకుంటారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా అయినా సరే శాంతినే కోరుకుంటాడు. ఎంత చిన్న ప్రాణి అయినా సరే శాంతినే కోరుకుంటుంది. అంతేగాని అలజడితో ఉందాం, ఆందోళనతో ఉందాం, నిద్ర పట్టకుండా ఉందాం, ఎవరినో ఒకళ్ళని తిడుతూ ఉందాం అని ఎవ్వరూ అనుకోరు. అంత ఐశ్వర్యం తనకెందుకు అనుకునేవాడు ఉంటే ఉండవచ్చు, కానీ ఇవన్నీ ఎందుకు అనుకునేవాడు ఉండవచ్చు. నిరాడంబరంగా బతికేవాడు ఉండవచ్చు. గొప్ప ఐశ్వర్యంలో ఉండేవాడు ఉండవచ్చు. కానీ ఆ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా కోరుకునేది ఏంటండి? శాంతిగా ఉండడమే. అందరూ నాకు శాంతిగా ప్రశాంతంగా ఉండాలని ఉంది అంటుంటారు. ఈ శాంతి నవరసాలయందు శాంతము అని చెప్పబడింది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనైనా అన్నారు త్యాగరాజ స్వామివారు. జీవితమునందు శాంతము చాలా అవసరం. మనం ఉద్రేకపడుతూ, ఆందోళన పడుతూ, ఉద్ధతితో ఉండకూడదు. మనకి కావలసిన దానికన్నా అనవసరమైన దానికి వెంపర్లాడకూడదు. మనకు కావలసిన ధనాన్ని మనం ఖర్చు పెట్టుకోకపోతే మనం స్వయం ద్రోహులం అవుతాం. కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చులు పెట్టిన వాళ్ళు భవిష్య తరాల వారికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఒక మాట మాట్లాడినా, అడుగు తీసి అడుగు వేసినా ఈ రెండిటికి మధ్యలో సమతౌల్యం పాటించాలి. అందుకే చూడండి, ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి ప్రశాంతత అనేది లేకపోతే కొంతమందికి చాలా డబ్బు ఉండొచ్చు, ఒంటి నిండా అనారోగ్యాలు ఉండొచ్చు, లేకపోతే ఇంటి నిండా ఏదో ఒక బాధలు ఉండొచ్చు. ఇంట్లో ఇంట్లో తల్లిదండ్రులకు అనారోగ్యము, పిల్లలకి పెళ్లి కాకపోవడాలు, లేకపోతే ఇంత డబ్బు ఉండి గారాబం చేసినందువల్ల కొడుకులు వ్యసనాలకి అలవాటైపోయడము, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అటువంటి మనిషికి శాంతి ఎక్కడుంటుందండి? ఉండదు. కాబట్టి వాడు ఎంత డబ్బున్నవాడైనా, ఎంత ఐశ్వర్యం ఉన్నవాడైనా, ఎంత పలుకుబడి ఉన్నవాడైనా శాంతము అనేది మనస్సులో లేకపోతే అతడు మనుష్య జన్మ ఎత్తినా కూడా ఎందుకు పనికిరానివాడి కిందే లెక్కొస్తుంది. కాబట్టి మనం ఏమీ లేకపోయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, కడు బీదవాడైనా సరే మనం మాట్లాడే మాటను బట్టి, ఏ ఏ మాట మాట్లాడుతున్నా ఆలోచించుకుని మాట్లాడే పద్ధతిని బట్టే మనకి శాంతి అనేది, గౌరవం అనేది దక్కుతుంది. తాను తెచ్చిపెట్టి మైనపు గదులలో ఉంచిన తేనెను తాగలేని తేనెటీగ జీవితం ఎటువంటిదో, సమయాన్ని ఈశ్వరార్చనకు ఉపయోగించాలనే ఇంగితాన్ని మరిచి కేవలం అర్థం కోసమే, అర్థం అంటే ఇక్కడ డబ్బు కోసమే ప్రవర్తించిన వాని జీవితం కూడా అంతే అవుతుంది. అది అర్థము కావచ్చు, లేదా కామము కావచ్చు. కామము అంటే చెడు కామము అవ్వచ్చు, కోరికలు కావచ్చు. ఈ రెండు ధర్మబద్ధమై ఉండాలి. అలా కాకపోతే వ్యక్తి పాడైపోతాడు. అర్థము అంటే డబ్బును సంపాదించవచ్చు, ఉద్యోగాలు చెయ్యొద్దు అని అనట్లేదు. డబ్బు సంపాదించొద్దు అనట్లేదు. సంపాదించాలి, ఎంత కావాలో అంత సంపాదించుకోవాలి. అంతేగాని ఆశపడిపోయి రేపటి తరానికి, అంటే కొడుకులకి, మనవలకి, మునిమనవలకి అందరికీ సరిపడా ఇప్పుడే సంపాదించేస్తాను, ఎవడు పోతే ఎలా పోతే ఏమి, ఎవరిదో ఒకటిది కొట్టుకుని వచ్చేస్తాను అంటే అది తప్పవుతుంది. అలాగే కామము, కోరికలు అనేవి కూడా మనకి ఎంత కావాలో అలాంటివే కోరుకోవాలి. ఏదో ఇంట్లో పిల్లకి పెళ్ళవ్వాలి, కొడుకు మంచి ఉద్యోగం రావాలి, కోడలు మంచిది రావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, అంతవరకు బాగుంటుంది. అంతేగాని ఎదురింట్లో వాడికి ఒక కారు ఉంది, నాకు 4 కారులు కావాలి, వాడికి ఒక బిల్డింగ్ ఉంది, నాకు 10 బిల్డింగులు కావాలి అని కోరుకోవడం, అంత కోరికతో ఉండడం, అది ప్రమాదకరమైపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ రెండూ కూడా సంపాదించడం, కోరికలు కోరుకోవడం, ఈ రెండూ కూడా ధర్మబద్ధమై ఉండాలి. అలా కాకపోతే వ్యక్తి పాడైపోతాడు. కాబట్టి అన్నిటికన్నా ప్రధానంగా ప్రతి వ్యక్తికి శాంతం అవసరం. ఏ పని చేస్తున్నా ముందు శాంతంగా కూర్చుని చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్న పూజ ఎంచుకున్నది. ఆ సమయంలో మరొక పనికి కేటాయించకూడదు. మనం ఎప్పుడూ మనస్సు ఉద్రేకం చెందని స్థితిలో ఉండాలి. మన కష్టాన్ని, సుఖాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు అనే నమ్మకం మనకుండాలి. నుదుటి మీద భస్మధారణ చేసినట్లయితే, రోజూ భస్మం పెట్టుకోవడం అలవాటైపోతే, ఇక్కడ నా స్వామి శంకరుడు ఉన్నాడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నాకు కావలసినది ఏదో నిర్ణయించి నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరుడు ఉన్నాడు, నన్ను మాయ కమ్మకుండా ఉండడానికి, అవసరమైనవి ఇవ్వడానికి బొట్టు రూపంలో ఆజ్ఞాచక్రం మీద అమ్మవారు ఉంది, నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, నా బుద్ధి యందు ఉన్నారు అనే భావన మనకి ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో కలుగుతుంది. ఇటువంటి భావనల వలన మనం శాంతంలోకి వెళ్ళడం ప్రారంభమైపోతుంది. అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో. ఆ సమయంలో ప్రారంభించి ఎందుకు చేయాలి అంటే, ఆ పొద్దున్న లేస్తూనే అంత ప్రశాంతంగా ఉంటే రోజంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉండడానికి అనువైనదిగా ఉంటుంది. భస్మంతో పాటుగా భావనానుసంధానం జరిగితే మనకు పరమశాంతమైన రూపం ఏర్పడుతుంది. ఒక ఆయన విభూతి పుండ్రాలను పెట్టుకుంటే ఆయనలో మనకు శంకరుడు కనపడతాడు అనుకున్నాం కదండి. అలాగే ఒక ఆవిడ పసుపు రాసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉంటే ఆవిడలో మనకి పార్వతీదేవి కనపడుతుంది. చూడండి, పెద్దవాళ్ళు వృద్ధాప్యం వచ్చేసి 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్నవాళ్ళు చక్కగాను పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఏదైనా పేరంటాల దగ్గరికి ఎక్కడికైనా వచ్చారనుకోండి, చక్కగా పార్వతీదేవిలా ఎంత బాగుందో ఆవిడ, చక్కగా ముత్తైదువు ఎంత బాగుందో అనుకుంటూ ఉంటాం. అటువంటి భావనతో ఉన్నంతసేపు మన మనసు శాంతమైపోతుంది. మనం ఇటువంటి శాంతితో ఉన్నప్పుడు అవతల వారు ఉద్ధతితో ప్రవర్తించినప్పటికీ వాళ్ళలో మనకి శివపార్వతులే కనిపిస్తారు. అందువలన మనం నవ్వుతూనే ఉంటాం, ఏమీ అనలేరు కూడా. కాబట్టి మనం చూడండి, అవతలవాడు ఎంత కోపగించుకున్నా వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళు మన గురించి ఆలోచించి మనల్ని కోపగిస్తున్నారు. అంతేగాని తిరిగి వాళ్ళని ఏమనకూడదు అనే భావన కనుక మనలో ఉండిపోయిందనుకోండి, అప్పుడు వాళ్ళు మనల్ని ఏమీ అనలేరు, మనం వాళ్ళని ఏమీ అనం. దర్శనం మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్లదో మనకి పెరియ పురాణంలో ఒక నాయనారి జీవితం చక్కగా విశదీకరించింది. భగవంతుడి దర్శనం అనేది ఏ స్థాయికి తీసుకెళ్ళగలదో మనకి ఒక నాయనార్, ఆయన పేరు ఏనాదినాథ నాయనార్. చూడండి ఎంత వింతగా ఉంటాయో పేర్లు. ఏనాదినాథ నాయనార్. ఆయన ఒక మహానుభావుడు. ఆయన గొప్ప కత్తి యుద్ధం చేసేవాడు. రాజులు కూడా ఆయన వద్ద కత్తి యుద్ధం నేర్చుకున్నారు. కత్తి యుద్ధం నేర్పడం ఆయన వృత్తి. అలా నేర్పి వచ్చిన ద్రవ్యంతో ఆయన అందరికీ భోజనాలు పెడుతూ ఉండేవాడు. ఆయన ఎప్పుడూ విభూతి పుండ్రాలు పెట్టుకుని ఒళ్ళంతా విభూతి రాసుకుని ఉండేవాడు. ఆయన కీర్తి ప్రతిష్టలు విని అతిసూరుడు అనే వేరొక ఆయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఒకరోజు ఏనాదినాథ నాయనారు శివపూజ చేసుకుంటుంటే అతిసూరుడు తన అనుచరులతో వచ్చి ఆయన ఇంటి ముందు నిలబడి, ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలి, బయటికి రా అని పిలిచాడు. ఈయన వద్ద కత్తి యుద్ధం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అప్పుడు 2 వర్గాల వాళ్ళు కలియబడ్డారు. ఏనాది నాయనారు కత్తి పట్టుకుంటే ఎదురుగుండా ఎవ్వరూ నిలబడలేరు. అందరినీ దునుమాడుతాడతను. అందరి తలకాయలు తెగిపోతున్నాయి. దీనిని అతిసూరుడు చూశాడు. ఆయనను ఎలా ఆపాలా అని ఆలోచించాడు. అక్కడ ఒక విభూతి ఉండ ఒకటి ఉంది. అతిసూరుడు గబగబా వెళ్ళి ఆ విభూతి ఉండ మీద చెయ్యి వేసి లలాటమునందు, కంఠమునందు, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద, వీపు మీద, కాళ్ల మీద, పాదాల మీద విభూతి రాసేసుకుని వచ్చి కత్తి పట్టుకుని నిలబడ్డాడు. అలా నిలబడ్డ అతిసూరుని ఏనాదినాథనాయనారు చూశారు. ఈయనకు అవతలవాడిలో పరమశివుడు కనబడ్డాడు. కనపడగానే యుద్ధమునందు కత్తి డాలు పడేయకూడదు కదండి. కాబట్టి డాలు పట్టుకున్నాడు. అవతల వారిలో శివుడు కనపడుతున్నాడు కాబట్టి తన కత్తితో అవతల వారిని చెనకలేకపోతున్నాడు. అతిసూరుడు ఈయనను చంపడానికి విభూతి పెట్టుకున్నాడు. కత్తి తీసి డాలు పెట్టుకోలేకపోయినప్పుడల్లా ఏనాది నాయనార్ను ప్రహారం చేసేస్తున్నాడు. చెయ్యి తెగిపోతోంది, కాళ్ళు తెగిపోతున్నాయి, తొడలు తెగిపోతున్నాయి, పొట్ట తెగిపోతుంది, నెత్తురు వరదలై ప్రవహిస్తోంది. అయినా ఏనాది నాయనారు ఒక్క ప్రహారం కూడా చేయలేదు. అంటే తిరిగి ఎప్పుడు అతను కత్తితోటి ఇతన్ని కొట్టలేదు. దీనిని శంకరుడు చూస్తున్నాడు. ఒక్కొక్క ప్రహారంను సహించినప్పుడల్లా 1,00,00,000 జన్మల పాపపుణ్యాలను, కర్మబంధాలను తెంపేశాడు. ఆఖరికి ఈయన గుండెలలో కత్తి పొడవబడింది. ఈయనకు ఏ విధమైన బాధ లేకుండా శంకరుడు ఆ జ్యోతిని తనలో కలిపేసుకున్నాడు.
కేవలం విభూతి పెట్టుకున్న వ్యక్తితో కత్తితో యుద్ధం చేయకుండా తాను మరణించిన కారణానికి ఏనాది నాయనార్ శివునిలో ఐక్యమైపోయాడు. అదీ కాక ఎదురుగుండా ఉన్నది శివుడే అన్న ఆయన దర్శనమే అయ్యింది అన్న భ్రాంతిలో కూడా ఉన్నాడితను. ఈ నాయనార్ చరిత్ర మనం మామూలుగా చదివితే ఏమిటి ఇదంతా పెద్ద కథే ఉంది ఇందులోనూ అని అనిపిస్తుంది. మనం భస్మ మహత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చదివినట్లయితే మనకప్పుడు అర్థమవుతుంది. అందుకే తమిళనాట ఇప్పటికీ ఒక సాంప్రదాయం ఉంది. ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తుంటే పిల్లకి ఒడుకంటూ అని పెడతారు. పంపించేటప్పుడు ఒట్టినే పంపరు. అందులో కాస్త విభూది వేసి పంపుతారు. ఇది మహదైశ్వర్యం. అత్తారింటికి ఉండవలసిన ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, వంశాభివృద్ధి, అత్తమామల సేవ ఇవన్నీ కూడా ఈ విభూది రూపమందు ప్రసరించుగాక అని విభూదిని వేసి పంపిస్తారు. తమిళనాట చాలామంది స్త్రీలు చక్కగా 3 విభూది రేకులు పట్టుకొని కనిపిస్తూ ఉంటారు. మనం మెడ్రాస్ వెళ్ళినప్పుడు చాలామందిని చూడొచ్చు అక్కడ. వాళ్ళండి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి ఆ బాధ ఏమీ పడరు. ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, ఐటీ కంపెనీలో చేసేవాళ్ళు కూడా చక్కగా విభూది పెట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని అక్కడ వాళ్ళు కూడా ఏమీ అనరు. ఒకవేళ వాళ్ళు విభూది పెట్టుకోకుండా మామూలుగా ఉండేవాళ్ళైనా సరే, ఈ పెట్టుకున్న వాళ్ళని అసలు ఏమీ వెటకారం చేయడం గానీ ఏమీ ఉండదు. వాళ్ళని అలా చూస్తేనే అంత తేజస్సుతో ఉన్నట్టుగా ఎంతో బావుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు గుళ్ళకొస్తూ ఉంటారండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు గూడా. వాళ్ళని చూస్తే అంత వృద్ధ దంపతులు పార్వతీ పరమేశ్వరులా ఎంత బావున్నారో, ఎంత చక్కగా ఉన్నారో అని వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అంత గొప్ప మహిమ కలిగినది విభూది. అంత గొప్పదైన విభూతి సమస్త కాలములందు ధరించాలని చెప్పడానికే శివానంద లహరిలో శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చేశారు. ఆనందాశ్రుభిరాతినోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితై చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావన పర్యంకే వినివేశ్య భక్తిజనని భక్తార్భకం రక్షతి. మెడలో రుద్రాక్షమాలను దాల్చుట, విభూతి పుండ్రాలు పెట్టుకునటం వలన భక్తి జనని మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. సశాస్త్రీయంగా భస్మమునందు ఈశ్వరానుభూతిని చూస్తూ మంత్రంతో కొన్నాళ్ళు శరీరానికి పెట్టుకోగా శరీరమునందు అవయవాలను ఆవహించి ఉన్న దేవతలకు ఆ విభూతి తగులుతుంది. అందువలన ఉపాసనా బలం ఎక్కువగా ఉన్నవాళ్ళు అటువంటి విభూతితో ఇతరులను రక్షిస్తారు. ఒక్కొక్క మహాపురుషుని విభూతి ధారణం మహా ఔషధమై కూర్చుంటుంది. కాబట్టి భస్మం అనేది శాస్త్రమునందు సామాన్యమైనది కాదు. చూడండి, చేతిలో కొంత భస్మం విభూతి పెట్టుకుని ఉంచుకుని రుద్రకవచం చదువుకుని జ్వరంతో ఉన్నవాళ్ళైనా సరే, భయపడిన వాళ్ళైనా సరే, అదొక రకమైన అనారోగ్యంతోటో ఏమిటో తెలియని జబ్బుతోటో ఉన్న వాళ్ళ దగ్గరైనా వాళ్ళు పడుకున్న చోటికి వెళ్ళి వస్తే వాళ్ళను కూడా చదువుకోమండం. లేదంటే చక్కగా ఆ ఈశ్వరుడి రుద్రకవచం మనం చదువుకుని చేతిలో ఆ విభూతిని పెట్టుకుని రుద్రకవచం చదువుకుని వాళ్ళకి నుదుటి మీద కాస్త గుండెల మీద రాసి కాస్త నోట్లో వేసి మంచినీళ్ళు ఇస్తే ఎటువంటి జబ్బైనా ఎటువంటి అనారోగ్యమైనా ఏదైనా సరే తొలగిపోతుంది. అందుకనే విభూతికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి విభూతి ధరించడం అనేది సిగ్గుగానో లేకపోతే ఎవరేమనుకుంటారో అనుకోకండి. పొడుగులైన వాళ్ళు, పెళ్ళిళ్ళైన వాళ్ళు చక్కగా విభూతిని 3 రేఖలు పెట్టుకుని ఇప్పుడు మన సాంప్రదాయాన్ని బట్టి మనకు శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి మనం చేసుకుంటున్నాం. అంతేగాని అసలు బొట్టుందో లేడో కూడా కనబడకుండా ఉండేటట్టుగా ఉండేటటువంటి ఆడపిల్లల్ని కానీ, లేదంటే అసలు మొహానికి అసలు కుంకుమ బొట్టు కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయేటటువంటి మగపిల్లల్ని కానీ చూసి లోకం హర్షించదు. ఒకవేళ వయసులో ఉండగా అలా ఉన్నారు కాబట్టి అలా అనుకుంటుందేమో కానీ దాని ఫలితం తర్వాత తప్పకుండా అనుభవిస్తాం. కాబట్టి ఆ విభూతి పెట్టుకుని ఉన్నందువల్ల శరీరానికి విభూది మనం దత్తచరిత్రలో కూడా చెప్పుకున్నాం. విభూతి ధారణ వల్ల శివదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. ఒక మనిషిని చంపి పారేస్తే అతడు చచ్చిపోయాడు అనుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా అంతిమ స్థితిలో ఉన్నప్పుడు ఆఖరి శ్వాస వదులుతూ ఉండగా అది చచ్చిపోయాడేమో, పీనుగేమో కొరుకు తినేద్దామని ఒక కుక్క అక్కడికి వెడుతుంది. అది అంతసేపు అంతకుముందు కాలిన చితిలో పడుకుని ఉంటుంది, వెచ్చగా ఉంది కదా అని చలికాలం మూలాంచి. అది అతని దగ్గరికి వెళ్ళి ఒళ్ళు తులుపుకునేసరికి ఆ విభూతి
ఈ చనిపోయేతూ ఉన్న అతని మీద పడి పడి అతను చనిపోతాడు. చనిపోతే యమదూతలు వస్తారు, శివదూతలు వస్తాడు. అతనికి ఉన్న వ్యసనాలు ఇన్ని అన్నీ కాదు. అయినప్పటికీ యమదూతలు తీసుకెళ్లకుండా శివదూతలు తీసుకెడతారు. ఎందుకు? ఆ భస్మం అతని మీద పడింది కాబట్టి. అందుకని ఎంతో మహత్తున్నది ఈ భస్మం. కాబట్టి ఎవరైనా సరే తప్పకుండా నుదుటిన బొట్టు, విభూతి పెట్టుకుని దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోండి చక్కగా. కాబట్టి ఈ భస్మం గురించి ఎంత చెప్పినా గూడా మనకి అసలు చాలదు. సమయం చాలదు. కాబట్టి రేపు ఇంకొన్ని విషయాలను మనం ఈ భస్మధారణ గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.